మొన్న జరిగిన శాన్ డియేగో కామిక్ కాన్ ఈవెంట్ లో రివీల్ చేసిన మార్వెల్ ప్యానెల్ యొక్క అప్డేట్స్ అన్ని కూడా వీడియో చేసి చెప్పానంటే కొద్దిగా హైప్డ్ గా అప్కమింగ్ గా రాబోతుంది ఎంసీయూలో అని చెప్పి. కాకపోతే ప్రతిసారి కూడా ఎంసీయూ ఫిలిమ్స్ కి సంబంధించి షూటింగ్ మధ్యలో గ్యాప్స్ ఉన్నా లేదంటే ఇంతవరకు స్టార్ట్ చేయకపోయినా సరే అప్కమింగ్ గా సినిమా కాన్ ఈవెంట్, కామిక్ కాన్ ఈవెంట్స్ లాంటివి ఉంటే కొంత ఫుటేజ్ ని షూట్ చేసి దానికి వీఎఫ్ఎక్స్ కంప్లీట్ చేసి దాన్ని ఒక ట్రైలర్ గ్లింపిస్ గా ఆ ఈవెంట్ లో ప్రెజెంట్ చేద్దామని డిస్నీ మార్వెల్ యొక్క ప్లానింగ్స్ విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ శాన్ డియేగో కామిక్ కాన్ ఈవెంట్ కొన్ని సినిమా కాన్ ఈవెంట్స్ లో చూపించిన వీడియోస్, ట్రైలర్స్ వాటిని షూట్ చేయడం గానీ ఆన్లైన్ లో పెట్టడం గానీ జరగదు. ఆ ఈవెంట్ కి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఆ వీడియోస్ ని, ఆ క్లిప్స్ ని చూసే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి వాళ్ళు రెడీ చేసి పెట్టుకుంటారు ఆ ఫోటోస్ ని. బట్ చూసిన కొంతమంది ఆ ఫోటోజ్ యొక్క డిస్క్రిప్షన్ సమ్ టైమ్స్ లీక్ చేస్తూ ఉంటారు ఆన్లైన్ లో. బట్ ఈసారి కేవలం డిస్క్రిప్షన్ మాత్రమే కాదు, శాన్ డియేగో కామిక్ కాన్ ఈవెంట్ లో చూపించిన ద ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ యొక్క టీజర్ అయితే మాత్రం ఎవరో కెమెరా ద్వారా ఫోటోస్ ని షూట్ చేసి లీక్ చేసి చాలా చోట్ల వీడియోస్ అండ్ పిక్స్ కూడా వైరల్ అవుతున్నాయి. అండ్ కాపీ రైట్ స్ట్రైక్స్ పడి అవి ఎగిరిపోతున్నాయి. బట్ నేనైతే క్లిప్ చూసాను. అండ్ దీంతో పాటు థండర్ బోల్ట్స్ యొక్క టీజర్ ని కూడా చూపించారు. సో మరి ఆ టీజర్ ట్రైలర్స్ లో ఏముందనే డీటెయిల్స్ ని కంప్లీట్ గా ఈ బ్రేక్ డౌన్ వీడియోలో తెలుసుకుందాం. థండర్ బోల్ట్స్ కి సంబంధించి నేను వీడియో చూడలేదు కానీ డిస్క్రిప్షన్ మాత్రమే విన్నాను. బట్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ యొక్క టీజర్ వీడియోని కూడా చూసాను. బట్ ఆ వీడియో మీరు ఎక్కడ చూడాలనే దాని గురించి కూడా తర్వాత చెప్తాను. బట్ నేను ఆ లీక్ అయిన ఫోటోస్ ని వీడియోస్ లో యూజ్ చేయలేను కదా, ఖచ్చితంగా స్ట్రైక్ నా మీద కూడా పడుతుంది. అది ఇల్లీగల్ అనమాట. సో అది మనం చేయకూడదు. బట్ ఇక్కడ వీడియోలో ఏముందనే దాని గురించి మాట్లాడుకుందాం. ఆ క్లిప్స్ తర్వాత మీకు షేర్ చేస్తాను. పర్సనల్లీ ఈ అప్కమింగ్ 2 ప్రాజెక్ట్స్ మీద అంత హైప్ ఏం పెట్టుకోలేదు నేను. బట్ కొన్ని పాజిటివ్ పాయింట్స్ అయితే మాత్రం డిస్క్రిప్షన్ చూసిన తర్వాత, ఆ ఫ్యాంటాస్టిక్ ఫోర్ వీడియో చూసిన తర్వాత అనిపించింది. మరి అవేంటో క్లియర్ గా తెలుసుకుందాం. ముందుగా నెక్స్ట్ ఇయర్ మేలో రిలీజ్ అవబోయే ఈ థండర్ బోల్ట్స్ ఫిలిం గురించి మీకు తెలిసే ఉంటుంది. బట్ చాలా మందికి థండర్ బోల్ట్స్ టీమ్ గురించి ఈవెన్ ఫారెన్ లో కూడా అంత పెద్ద పాపులర్ కాదనమాట. యాంటీ హీరోస్ అందరూ కలిసి గవర్నమెంట్ గురించి ఒక టీమప్ అయ్యే మిషన్ కి పని చేస్తారనమాట. లైక్ సూసైడ్ స్క్వాడ్ అనుకోండి, మిడ్ నైట్ సన్స్ లాంటిది. ఇందులోని గోస్ట్ రైడర్, మూన్ నైట్, మ్యాన్ థింగ్, రెడ్ హల్క్ ఇలా చాలా క్యారెక్టర్స్ అయితే కామిక్స్ లో ఉంటాయి. ఈవెన్ పనిషర్ కూడా. బట్ ఈ ఫిల్మ్ లో మనకి అన్ని క్యారెక్టర్స్ కాదు. ఒక ఫస్ట్ లుక్ అయితే 2024 SDCC లో రివీల్ చేశారు. ఇది ఎలెనా బెలోవా, వైట్ విడో, బక్కీ బ్యాండ్స్, వింటర్ సోల్జర్, యుఎస్ ఏజెంట్ జాన్ వాకర్, టాస్క్ మాస్టర్, రెడ్ గార్డియన్, గోస్ట్ అండ్ సిఏఏ డైరెక్టర్ అయిన వాలంటీనా అలెగ్రా కూడా. పోస్టర్ లో వీళ్ళు మాత్రమే ఫస్ట్ లుక్ లో ఉన్నారని అనుకోకండి. రెడ్ హల్క్ కూడా ఫిల్మ్ కాస్టింగ్ లో ఉన్నారనమాట, హారిసన్ ఫోర్డ్ కూడా. బట్ నాకు తెలిసి ఎక్కువ డ్యూరేషన్ ఉండకపోవచ్చు. ఆయన ఈ క్యాప్టెన్ అమెరికా 4 ఫిల్మ్ కి డైరెక్ట్ గా కనెక్ట్ అయి ఉంటుంది అనుకుంటా థండర్ బోల్ట్స్ తర్వాత. పోతే ఈ టీజర్ స్టార్ట్ అయ్యేది ఎలెనా బెలోవా క్యారెక్టర్ తో అనమాట. వుడెడ్ ఏరియా మొత్తం స్మాల్ హౌసెస్ ఉన్న ప్లేస్ లో అయితే మాత్రం డోర్ ని నాక్ చేస్తుంది అనమాట ఎలెనా బెలోవా. అయితే ఆ డోర్, ఆ రూమ్ లో ఉన్నది తన ఫాదర్ అలెక్సీ, అదే డేవిడ్ హార్బర్ యొక్క రెడ్ గార్డియన్. కాకపోతే తన రూమ్ నిండా కూడా చెత్త ఎక్కువగా ఉంది, అంతా చంద్రవందరంగా ఉందన్నమాట. డోర్ డాష్ వాళ్ళు వచ్చారేమో అని చెప్పి మొత్తం క్లీన్ చేయడానికి రెడీ అవుతాడు. డోర్ ఓపెన్ చేయగానే హాయ్ డాడ్ అని పిలుస్తుంది అనమాట. సో ఆ ఫ్యామిలీ కంటిన్యూషన్, ఆ బాండింగ్ అంతా కూడా బ్లాక్ విడో తర్వాత ఇక్కడ కంటిన్యూ చేస్తున్నారు అనమాట. వెంటనే అలెక్సీ అయితే మాత్రం రూమ్ ఇలా చెత్తగా ఉండడానికి, తనని ఇన్ని రోజులు పట్టించుకోకుండా బిజీగా ఉండడానికి కొన్ని కారణాలు వంకలు చెప్తూ ఉంటాడు అనమాట. వెంటనే తను అడుగుతుంది, నువ్వు బానే ఉన్నావు కదా, అంతా బానే ఉంది కదా అంటే తను కొద్దిగా అబద్ధంగా ఎస్ అని చెప్పి అంటాడు. బట్ తను మాత్రం అంత బాలేదు, కొన్ని కారణాల వల్ల ఇక్కడికి వచ్చాను, నా పరిస్థితి అంతగా బాలేదు అన్నట్టు మాట్లాడుతుంది అనమాట. వెంటనే మనకి వింటర్ సోల్జర్ బక్కీ కనిపిస్తాడు. తను నడుచుకుంటూ కోర్ట్ రూమ్ లోకి వెళ్తున్నట్టు ఫుటేజ్ కనిపిస్తుంది. పోతే ఈ థండర్ బోల్ట్స్ టీమ్ ని లీడ్ చేసే లీడర్ గా బక్కీ, వింటర్ సోల్జరే ఉంటాడు అనమాట ఈ ఫిల్మ్ లోనే. తనే వీళ్ళందరినీ లీడ్ చేస్తాడు. సో అందుకని క్యాప్టెన్ అమెరికా 4 లో ఈయన క్యారెక్టర్ ఎక్కువగా లేదు, బట్ క్యామియో ఉందని రూమర్స్. పోతే తను నడుచుకుంటూ వెళ్తున్న కోర్ట్ రూమ్ లోని యుఎస్ ఏజెంట్ జాన్ వాకర్ ఉంటాడు. ఆ కోర్ట్ రూమ్ లో తను తన గురించి ఉన్న ఫాల్ ఆఫ్ ఎ హీరో అనే ఆర్టికల్ చదువుతూ ఉంటాడు అనమాట. ఫాల్ ఆఫ్ ఎ హీరో అంటే తనని ఒక హీరో చేద్దాం అనుకున్నారు అమెరికాకి. బట్ తనైతే మాత్రం కంప్లీట్ గా డౌన్ ఫాల్ అయినట్టే తన క్యారెక్టర్. బట్ యాక్టర్ రసూల్ శాన్ డియేగో కామిక్ కాన్ ఈవెంట్ లో చెప్పింది ఏంటంటే, ఈసారి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నా క్యారెక్టర్ ని ఇష్టపడతారు అందరూ అని చెప్పి అంటున్నాడు కాన్ఫిడెంట్ గా. ఆ తర్వాత ఎలెనా వాళ్ళ ఫాదర్ తో జరుగుతున్న బాధలు చెప్పుకుంటూ, నేనైతే మాత్రం ఇవన్నీ పక్కన పెట్టి ఏదైనా జాబ్ చేసుకోవాలి, వర్క్ చేయాలని చెప్పి నా మైండ్ ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నించి చాలా మందిని చంపే పనులు చేయాల్సి వచ్చింది అని చెప్పి అంటుంది వాళ్ళ ఫాదర్ తో. ఆ తర్వాత సీన్ లోని తను ఏదో సీక్రెట్ మిషన్ లోని ఒక రూమ్ లోకి వెళ్తున్నట్టు, కంప్యూటర్ అండ్ పేపర్స్ ని చెక్ చేస్తున్నట్టు కనిపించింది. సడన్ గా ప్లేస్ లో యుఎస్ ఏజెంట్ జాన్ వాకర్ కూడా అక్కడ ఉంటాడు. తనని చూడగానే షూట్ చేస్తాడు తన వైపు. అండ్ వీళ్ళతో పాటు అక్కడ గోస్ట్ క్యారెక్టర్ కూడా ఉంటుంది అనమాట. యాంట్‌మ్యాన్ ఫిల్మ్స్ లో కనిపించిన గోస్ట్ కూడా థండర్ బోల్ట్స్ టీమ్ లో ఒక మెంబర్ అనమాట. సో తను కూడా అక్కడ ఉంటుంది. వీళ్ళతో పాటు ఇంకొన్ని క్యారెక్టర్స్ కూడా అక్కడ ఉంటాయి. సడన్ గా ఎపిర్ అవుతే ఒక ఫైట్ సీన్ జరుగుతుంది అనమాట. సడన్ గా లూయిస్ పుల్మన్ అయితే ఒక హాస్పిటల్ గౌన్ లో ఆ సీన్ లోకి ఎంటర్ అవుతాడు. లూయిస్ పుల్మన్ ఈ ఫిల్మ్ లో ఏ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడో అఫీషియల్ గా చెప్పలేదు. బట్ రూమర్స్ బట్టి తను సెంట్రీ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్టు రూమర్స్ అయితే ఉన్నాయి. స్టీవెన్ యూన్ ని తను రిప్లేస్ చేసినట్టు. సెంట్రీ అంటే లిటరల్లీ మార్వెల్ కి సూపర్ మ్యాన్ లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్. హెన్రీ క్యావిల్ లేదంటే చాలా మంది యాక్టర్స్ ప్లే చేయాలనే ఫ్యాన్ కాస్టింగ్ ఎప్పట్లో జరిగింది. పోతే ఇక్కడ మనకి లూయిస్ పుల్మన్ ఒక హాస్పిటల్ గౌన్ లో చూపించారు కదా అని మాత్రం అనుకోకండి. అక్కడ వాళ్ళు సెంట్రీ క్యారెక్టరే అనే ఒక హింట్ కూడా వదిలేరు అనమాట. బాబ్ అని మెన్షన్ చేశారు శాన్ డియేగో కామిక్ కాన్ ఈవెంట్ లోని.
బాబ్ అంటే సెంట్రీ యొక్క ఒరిజినల్ నేమ్ రాబర్ట్ రెనాల్డ్స్ ని బాబ్ అని పిలుస్తారనమాట. దీంతో ఇక ఫిక్స్ అయిపోయింది ఎప్పట్లో ఉన్న రూమర్స్, అండ్ బాబ్ అని మెన్షన్ చేయగానే చాలా మంది గోల పెట్టడం కూడా శాండీకి కామిక్ కాన్ ఈవెంట్ లో. అండ్ సెంట్రీనే మెయిన్ విలన్ గా చేసే అవకాశం కూడా ఉందంట థండర్ బోల్ట్స్ ఫిల్మ్ లోని. తను ఒక హాస్పిటల్ గౌన్ లో రావడం కూడా కొద్దిగా కామిక్ యాక్యురసీ. కాకపోతే అక్కడ ఎలెనా బిలోవా తనని అంటుంది ఎవరు నిన్ను పంపించారు అని చెప్పి అడుగుతుందన్నమాట. వెంటనే బాబ్ అంటాడు ఏంటి ఎవరో పంపిస్తేనే మీరు అందరు ఇక్కడికి వచ్చారా అని. వెంటనే అన్ని డోర్స్ కూడా క్లోజ్ అయిపోయి రెడ్ లైట్ అలా తిరుగుతుంటుంది, అలారం అవుతూ ఉంటుంది. సో అదొక ట్రాప్ అని వీళ్ళు రిలీజ్ అవుతారు ఆ సీన్ లో. ఆ తర్వాత ఎలెనా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ అన్ని క్యారెక్టర్స్ కూడా చాలా బ్యాడ్ థింగ్స్ చేశాయి, గవర్నమెంట్ ని దొంగతనం చేయడం లాంటివి అని అంటుంది. వెంటనే యుఎస్ ఏజెంట్ జాన్ వాకర్ సో అయితే ఏంటి అని అంటాడు. ఆ తర్వాత సీన్ లోని సిఐఏ డైరెక్టర్ వాలెంటీనా అలెగ్రా ఒక పార్టీకి నడుచుకుంటూ వెళ్తున్నట్టు చూపించారు. అక్కడ చాలా మార్వెల్ వెపన్స్ కనిపిస్తున్నాయి, లైక్ లోకి సెప్టార్ లాంటివి. యాక్చువల్లీ థండర్ బోల్ట్స్ అనే టీం అసెంబుల్ అవ్వడానికి కారణం ఈమెనే. ఆ నెక్స్ట్ సీన్ లోని లూయిస్ పిల్మెన్ ఒక రూమ్ నుండి బయటకు వెళ్తుంటాడు. సడన్ గా బయట చాలా మంది సోల్జర్స్ గన్ పట్టుకుని ఉంటారు, అండ్ ఎలెనా బిలోవా బిల్డింగ్ మీద నుండి జంప్ చేస్తుంది. వెంటనే కేర్ఫుల్ హూ యూ అసెంబుల్ అనే వర్డ్స్ అయితే మాత్రం వీడియోలో కనిపిస్తాయి. అంటే టీమ్ లో చాలా మంది యాంటీ హీరోస్ ఉంటారు కదా, వైలెంట్ కదా, వాళ్ళతో జాగ్రత్త అన్నట్టు. సో మొత్తానికి క్యారెక్టర్స్ అన్ని టీమ్ గా ఫామ్ అయినట్టు ఒక ఎలివేటర్ లోని ఎలెగ్రా ఆఫీస్ లోకి వెళ్తున్నట్టు చూపించారు అనమాట. వెంటనే ఎలెగ్రా ఉంటుంది దేర్ ఆర్ గుడ్ గైస్ అండ్ యువర్ బ్యాడ్ గైస్ అని చెప్పి కొన్ని యాక్షన్ సీన్స్ ఫ్లిప్ అవగానే ఫైనల్ గా బట్ దేర్ ఆర్ వర్స్ గైస్ అని అంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, మీరు చెడ్డవాళ్ళు అవుతారు, బట్ వీళ్ళు అంతకన్నా దారుణమైన వ్యక్తులు అనే వర్డ్ రాగానే థండర్ బోల్ట్స్ అనే టైటిల్ కార్డు పడుతుంది. సో మొత్తానికి టీజర్ లో అయితే మాత్రం టాస్క్ మాస్టర్ ని ఎక్కడ కూడా చూపించలేదు. ఆ తర్వాత లాస్ట్ కి డెజర్ట్ లోని వీళ్ళందరూ కూడా రెడ్ వెహికల్ లోని వెళ్తున్నప్పుడు అయితే మాత్రం అలెక్సీ అదే రెడ్ గార్డియన్ డ్రైవ్ చేస్తూ ఈ టీమ్ అప్ అనేది ఖచ్చితంగా ఒక కీర్తిని పొందగలిగేలా అవుతుంది అని ఒక పెద్ద ఎలివేషన్ డైలాగ్ చెప్తుంటాడు అనమాట. వెంటనే ఎలెనా మధ్యలో వచ్చి మీరు ఇతన్ని ఇగ్నోర్ చేస్తే మంచిది అంటుంది. మొత్తానికి థండర్ బోల్ట్స్ టీమ్ అప్ అయ్యేలాంటి 2 షాట్స్ చూపించినప్పటికీ అందులోని రెడ్ హల్క్ ఆర్ టాస్క్ మాస్టర్ ఇన్వాల్వ్ అవ్వలేదు, ఎందుకో అర్థం కావట్లేదు. మేబీ వీళ్ళ సీన్స్ షూట్ చేయలేదా లేదంటే లేట్ గా టీమప్ అవుతారా మధ్యలో అనేది చూడాలి ఫిల్మ్ లో. తర్వాత ఫెంటాస్టిక్ ఫోర్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉందనే ఫీల్ వచ్చింది. ఇంతవరకు నాకైతే హైప్ లేదు, అంటే డైరెక్టర్ కొత్తవాడు, ఎక్స్పీరియన్స్ లేనివాడు, దాంతోపాటు ఇది ఒక ఆర్జిన్ ఫిల్మ్ ఏమో అనే భయం ఉంది, కానీ ఇది ఒక ఆర్జిన్ ఫిల్మ్ కాదనే క్లారిటీ అయితే వచ్చేసింది. బట్ 1960s టైమ్ లైన్ లోని రెట్రో ఫ్యూచర్ లో ఉండబోతుంది అనే ఐడియా అయితే చాలా యూనిక్ గా అనిపించింది గైస్. రెట్రో ఫ్యూచర్ ఏంటంటే 1960s టైమ్ లైన్ లో మొత్తం ఫ్యూచరిస్టిక్ వరల్డ్, బట్ టైమ్ లైన్ 1960. ఆ విజువల్ అయితే చూడడానికి చాలా బాగుంది గైస్. ఈ రెట్రో ఫ్యూచరిస్టిక్ యూనివర్స్ ఇదంతా కూడా నాకు తెలిసి ఎర్త్ 616 కాదు. ఒకవేళ వీళ్ళు ఎప్పుడో 1960s నుండి ఉన్నారనుకుంటే రెట్రో ఫ్యూచరిస్టిక్ అయితే ఎర్త్ 616 లో లేదు కదా. సో వీళ్ళు వేరే ప్యారలల్ యూనివర్సే, కాకపోతే ఎప్పుడు కూడా ఎంసీలో మనకి చూపిస్తే అది ఎర్త్ 616 టైమ్ లైన్ కి సంబంధించి ఫిలిమ్సే వస్తాయి. మేబీ ఈ ఫిల్మే ఎవెంజర్స్ డూమ్స్ డే ఈవెంట్స్ ని సెట్ చేస్తుందేమో చెప్పలేం. పోతే టీజర్ వీడియో స్టార్టింగ్ లోని పెడ్రో పాస్కల్, రీడ్ రిచర్డ్స్ ఫెంటాస్టిక్ సైన్స్ అనే క్లాస్ చిన్నపిల్లలకి చెప్తున్నాడు అనమాట. సో వాళ్ళందరూ అంత ఇంట్రెస్ట్ గా లేరు, నిద్రపోతున్నట్టున్నారు. వెంటనే అంటాడు ఎవరికైతే ఎక్స్ప్లోజన్ చూడాలని ఉందో వెంటనే వాళ్ళు స్పెట్స్ పెట్టుకోండి అని చెప్పి పెట్టుకోగానే వాళ్ళకి ఒక ఎక్స్ప్లోజన్ చూపిస్తాడు క్లాస్ రూమ్ లో. ఆ తర్వాత రెట్రో ఫ్యూచరిస్టిక్ వరల్డ్ కి సంబంధించి చాలా వరకు ఆ ఫ్యూచరిస్టిక్ బిల్డింగ్స్ గానీ వెహికల్స్ గానీ అవన్నీ చూపిస్తారు అనమాట కొన్ని షార్ట్స్. బట్ ఫెంటాస్టిక్ కార్ అయితే మాత్రం చూపించారు అనమాట. ఈ ఫెంటాస్టిక్ కార్ ని వీడియోలో చూపించడం మాత్రమే కాదు, శాండీగో కామిక్ కాన్ ఈవెంట్ లో కూడా చూపించారు. దాని గురించి నేను వీడియోలో చెప్పాను కదా మీకు. బట్ అది గాల్లో ఎగురుతుండడం, ఆ ఫ్యూచరిస్టిక్ బిల్డింగ్స్ చూడడానికి విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. ఆ తర్వాత ద థింగ్ అండ్ సూసన్ స్టార్మ్ ఒక ఫన్నీ గేమ్ లోని పాల్గొంటారు అనమాట. లెట్స్ మేక్ ఏ లవ్ మ్యాచ్ అనే ఒక రెట్రో స్టైల్ తో ఉంటుంది. అండ్ ఈ ఫుటేజ్ అంతా కూడా 4:3 60 స్టైల్ యొక్క టెలివిజన్ టైప్ లో చూపించారు ఈవెంట్ లో. నాకు ఈ కాస్టింగ్ లోని ఓన్లీ ద థింగ్ కాస్టింగ్ అంతగా నచ్చలేదు అనమాట. మార్క్ వాల్బర్గ్, జాన్ సీనా చాలా మంది యాక్టర్స్ నేమ్స్ వినిపించాయి. బట్ సూజన్ స్టార్మ్ గా వైనెసా కర్బీ అండ్ పెడ్రో పాస్కల్, రీడ్ రిచర్డ్స్ బానే ఉన్నారు. ఈవెన్ స్ట్రేంజర్స్ థింగ్ యాక్టర్ అయిన జోసెఫ్ క్వీన్ హ్యూమన్ టార్చ్ గా కూడా పర్లేదు, బానే ఉంది, అడ్జస్ట్ అవ్వచ్చు. ఈవెన్ తను అప్కమింగ్ గ్లాడియేటర్ 2 లో కూడా విలన్ గా కనిపించబోతున్నాడు. పోతే జాన్ స్టార్మ్ వచ్చాడు, అక్కడ కెమెరా దగ్గర నుంచి ఉంటే తన సిస్టర్ సూజన్ స్టార్మ్ వచ్చి కెమెరా వైపు తిరిగి లేడీస్ తిను సింగిల్ అని చెప్పి అంటుంది. ఈ సీన్ మనకి ఓల్డ్ ఫెంటాస్టిక్ 4 ఫిల్మ్స్ లో క్రిస్ ఎవన్స్ సీన్ గుర్తు రావచ్చు అనమాట. పోతే వీళ్ళందరూ కూడా టీజర్ ఎండింగ్ కి ఆస్ట్రోనట్స్ కాస్ట్యూమ్స్ ని ధరించి ఒక ఫ్యూచరిస్టిక్ రాకెట్ లోని వెళ్తున్నారు అనమాట. అక్కడతో టీజర్ అయితే ద ఫెంటాస్టిక్ 4 ఫస్ట్ స్టెప్స్ అనే టైటిల్ కార్డ్ పడుతుంది అనమాట. సో ఇక్కడ నుండి వాళ్ళ పవర్స్ ఎలా మొదలయ్యే ఆర్జిన్ కి సిమిలర్ గా ఉన్న ఈ సినిమా అయితే ఆర్జిన్ స్టోరీ కాదన్నారు. బట్ లాస్ట్ క్లిప్ అయితే మాత్రం గూస్ బంప్స్. ఒక పెద్ద బిల్డింగ్ నుండి గెలాక్టస్ చూపించడాన్ని ఆ సీన్ చూపించగానే మామూలుగా అనిపించలేదు ఫీల్. యాక్చువల్ గా గెలాక్టస్ ఆ బిల్డింగ్ అంత సైజ్ లో మాత్రమే ఉన్నాడు, ఒక ప్లానెట్ నే నోటుతో మింగేసే అంత పెద్ద ప్లానెట్ ఈటర్ అనమాట. ఇంత పెద్ద పవర్ఫుల్ విలన్ ని ఖచ్చితంగా అప్కమింగ్ కాస్మిక్ సాగాలోని థానోస్, డాక్టర్ డూమ్, క్యాంగ్ ఎవరు కూడా పనికిరారు, అంత పవర్ఫుల్ గా పెద్దగా చూపించచ్చు విలన్ గా. బట్ గెలాక్టస్ తను అనుకునే సైజ్ లోకి ష్రింక్ అవ్వగలడు, అందువల్లనే ఆ బిల్డింగ్ అంత సైజ్ లో మాత్రమే చూపించారు, కానీ అంతకన్నా పెద్దగా చూపించవచ్చు. రాల్ఫ్ ఫినిసన్ గెలాక్టస్ గా ఈ ఫిల్మ్ లో కనిపించబోతున్నాడు. నేనైతే ఎన్ఏ టేలర్ జాయ్ ని
ఫస్ట్ మనకి సిల్వర్ సర్ఫర్ ని ఫస్ట్ పార్ట్ లో విలన్ గా చూపిస్తారేమో అనుకున్నాను, ఎందుకంటే ప్రీవియస్ ఫిల్మ్స్ లో కూడా ఫస్ట్ పార్ట్ లో డాక్టర్ డూమ్, తర్వాత సిల్వర్ సర్ఫర్, ఆ తర్వాతనే గెలాక్టస్ ఫైనల్ గా వచ్చేలాగా పెడతారు. ఫెంటాస్టిక్ ఫోర్ 2 లోని ఆల్మోస్ట్ గెలాక్టస్ క్లైమాక్స్ కి వచ్చేవాడు, బట్ మనకి ఇక్కడ డైరెక్ట్ గా టీజర్ లోనే చూపించేశారు గెలాక్టస్ ని. అంటే మెయిన్ విలన్ గా ఈ ఫిల్మ్ లోనే షూట్ చేసి ఎండ్ చేస్తారు ఆ క్యారెక్టర్. అర్థమే కావట్లేదు, చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. బట్ నాకు తెలిసి ద ఫెంటాస్టిక్ ఫోర్ వీళ్ళందరూ కూడా స్పేస్ లోకి వెళ్తారు కదా, ఆస్ట్రోనట్స్. అక్కడ నుండి మల్టీవర్స్ అనేది ఒక ఎవెంజర్స్ డూమ్స్ డే సీక్రెట్ వార్స్ కి కనెక్ట్ అయ్యే లాంటి ఈవెంట్స్ ని సెట్ చేస్తారేమో. నాకు తెలిసి ఈ ఫెంటాస్టిక్ ఫోర్ పోస్ట్ క్రెడిట్స్ లోని ఆర్డీజే డాక్టర్ డూమ్ ఎపీరియన్స్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇన్ఫినిటీ వార్ లోని థానోస్ అయితే మాత్రం ఇన్ఫినిటీ సాగాలోని ఎవెంజర్స్ ఫస్ట్ పార్ట్, గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ, ఎవెంజర్స్ 2 ఎప్పటిలో చూపించారు. ఇక్కడ డాక్టర్ డూమ్ ని సడన్ గా ఫస్ట్ పార్ట్ ఎవెంజర్స్ డూమ్స్ డేలో చూపిస్తే బాగోదు, ముందు నుంచి ఈవెంట్స్ సెట్ చేయాలి. సో ఆ ఈవెంట్స్ ని సెట్ చేసే ఫిలిం ఫెంటాస్టిక్ ఫోర్ అయ్యే ఆప్షన్ ఒక్కటే మిగిలింది. డెడ్ పూల్ అండ్ ఉలురెన్ కూడా ఆపర్చునిటీని కోల్పోయింది. ఎనీవే, ఫిలింలో స్టిల్ మిగిలి ఉన్న అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ గురించి రేపు మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఈ ట్రైలర్ బ్రేక్ డౌన్స్ మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఖచ్చితంగా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.